నమస్కారం వార్తలకు స్వాగతం నేను శిరీష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గుజరాత్లోని హజీరా గోగా మధ్య జలమార్గాన్ని ప్రారంభించిన ప్రధాని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్న మోదీ తన గెలుపు అమెరికన్ల విజయమన్న నూతన అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా ప్రతిష్టను ఇనుమింపజేసేలా పనిచేస్తామని వెల్లడి బీజేపీ అగ్రనాయకుడు అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు స్వయంగా కేక్ కట్ చేసి అద్వానీకి తినిపించిన ప్రధాని మోదీ రైలు సేవలను మరింత విస్తృతం చేసిన రైల్వే శాఖ బయలుదేరడానికి అరగంట ముందు కూడా రైలు బుకింగ్ చేసుకునే వెసులుబాటు దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా వ్యాప్తి యాక్టివ్ కేసులు 6.03% ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడి ఇక వివరాలు గుజరాత్లోని హజీరా గోగా మధ్య జలమార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు ప్రాంతాల మధ్య నూతన జలమార్గం ద్వారా ఇరు ప్రాంతాల ప్రజలకు అనేక ఉపయోగాలు ఉంటాయన్నారు. రోపాక్ సర్వీసుల ప్రారంభంతో సౌరాష్ట దక్షిణ గుజరాత్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. భావనగర్ సూరత్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారో పాక్ సర్వీసులు ప్రారంభం కావడం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు దూరం తగ్గి ఖర్చు తగ్గిందన్నారు. రోడ్డు మార్గం ద్వారా హజీరా నుంచి గోగా వెళ్లాలంటే కనీసం 400 కిలోమీటర్లు 10 గంటల ప్రయాణం సమయం వెచ్చించాల్సి వచ్చేది. పెట్రోల్ డీజిల్ ఖర్చు భారీగా అయ్యేదని అన్నారు. నూతన జలమార్గం ప్రారంభం ద్వారా కేవలం 90 కిలోమీటర్ల దూరం గంట సేపట్లో వెళ్లవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రయాణ ఖర్చులు తగ్గించడం ద్వారా ప్రజల డబ్బు ఆదా చేస్తామన్నారు. दोनों ही क्षेत्रों के लोगों का बरसों का सपना पूरा हुआ है, बरसों का इंतजार समाप्त हुआ है. हजीरा में आज नए टर्मिनल का भी लोकार्पण किया गया है. भावनगर और सूरत के बीच स्थापित हुए इस नए समुद्री संपर्क के लिए आप सभी को बहुत बहुत बधाई, अनेक अनेक शुभकामनाएं. साथियों, इस सेवा से गोगा और हजीरा के बीच अभी जो सड़क की दूरी 450 किलोमीटर की है वो समंदर के रास्ते तरफ 90 किलोमीटर रह जाएगी. यानी जिस दूरी को कवर करने में 10 से 12 घंटे का समय लगता था, अब उस सफर में सिर्फ 3-4 घंटे ही लगा करेंगे. ये समय तो बचाएगा ही, आपका खर्च भी कम होगा. इसके अलावा सड़क से जो ट्रैफिक कम होगा वो प्रदूषण कम करने में भी मदद करेगा. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం డెమోక్రాట్లను వరించింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా 77 ఏళ్ల జో బైడెన్ గద్దెనెక్కబోతున్నారు. అమెరికా ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 538 స్థానాలుండగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీకి 214 స్థానాలు, జో బైడెన్ పార్టీ డెమోక్రాట్కు 290 స్థానాలు దక్కాయి. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి మహిళగా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. అమెరికా వంటి గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి తనను ఎన్నుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు జో బైడెన్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు అమెరికన్ల విజయమని అగ్రరాజ్య తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికన్లు తమ భవిష్యత్తు కోసమే ఓటు వేశారని చెప్పారు. అమెరికా ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు పనిచేస్తామని ప్రకటించారు. ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హ్యారిస్ అద్భుతమైన నాయకురాలని ప్రశంసించారు. కమలా హ్యారిస్ మాట్లాడుతూ భారత్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. To combat the climate crisis, to unite our country and heal. జో బైడెన్ కమలా హ్యారిస్ కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. గతంలో అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో భారత్ అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన బైడెన్తో మరోసారి కలిసి పనిచేసి రెండు దేశాల మధ్య సంబంధాలను సమున్నత స్థితికి తీసుకెళ్లడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.
And it is now my great honor to introduce the President-elect of the United States of America, Joe Biden. Folks, the people of this nation have spoken. They've delivered us a clear victory, a convincing victory, a victory for we the people. We've won with the most votes ever cast on a presidential ticket in the history of the nation. 74 million. What I must admit has surprised me. Tonight, we're seeing all over this nation, all cities and all parts of the country, indeed across the world, an outpouring of joy, of hope, renewed faith in tomorrow, bring a better day. And I'm humbled by the trust and confidence you placed in me. I pledge to be a president who seeks not to divide, but unify, who doesn't see red states and blue states, only sees the United States, and work with all my heart బీజేపీ అగ్రనాయకుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజానీకానికి బీజేపీ శ్రేణులకు అద్వానీ ప్రేరణ అని కొనియాడారు. 93వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న అద్వానీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అద్వానీ హోంమంత్రి బాధ్యతలు నిర్వర్తించి కీలకంగా నిలిచారని గుర్తు చేశారు. దేశాభివృద్దితో పాటు పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో అద్వానీ కృషి నిరుపమానమన్నారు. అద్వానీకి రాష్టపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎల్కే అద్వానీ 1927 నవంబర్ 8న కరాచీలో జన్మించారు. భారత్ విభజన తర్వాత అద్వానీ కుటుంబం భారత్లో స్థిరపడింది. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో అటల్ బిహారీ వాజ్పేయితో పాటు అద్వానీ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కువసార్లు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఆయనే. జాతీయ రాజకీయాల్లో పార్టీ ఎదుగుదలకు అద్వానీ చాలా కృషి చేశారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాలసీ స్టిప్ 2020 ద్వారా దేశంలో సమూల మార్పులకు దోహదపడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు. స్టిప్ 2020 పాలసీ చారిత్రాత్మకమైందని, ఈ పాలసీ వల్ల జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్దికి గత 6 ఏళ్లుగా భారత ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఉన్నత విద్య, పీహెచ్డీ, పరిశోధన వంటి వాటికి ప్రాధాన్యత పెంచామన్నారు. ఉన్నత విద్యలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. To the formulation of the STIP 2020 policy, which is going to lead us to a new India in 2022, and of course an India in 2030 where the science in India shall be amongst the topmost in the whole world, as per the dream of our Prime Minister. Today, it is fortunately for us a very, very pious day, and I think a great day for seeking inspiration from the life of the great Bharat Ratna, our only Nobel laureate in science, Dr. C.V. Raman. I start by paying my heartfelt tributes to his memory on behalf of all of you, all the scientific community and others in India and all across the world. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్దరించేందుకు సమాయత్తమైన 6 స్థానిక పార్టీల సంఘటన గుప్కర్ కమిటీ పగటి కలలు కంటోందని బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ అన్నారు. ఇంతకాలం అసత్యాలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఈ పార్టీలు పబ్బం గడుపుకున్నాయని, ఇప్పుడు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టికల్ 370, 35Aలను పునరుద్దరించడం జరగదని ఆయన వెల్లడించారు. ఫరూక్ అబ్దుల్లాతో ఈ అంశంపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్దమన్నారు. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి జితేంద్ర
జితేందర్ సింగ్ పార్లమెంటు ఉభయ సభల్లోనూ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ సభ్యులు ఉన్నారని, వీరికి ప్రభుత్వ నిర్ణయం నచ్చకపోతే వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని అన్నారు. రైలు టికెట్ బుకింగ్కు గంటల ముందే, రైలు బయలుదేరడానికి అరగంట ముందు కూడా బుక్ చేసుకునే విధంగా ఇండియన్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీ కొత్త నియమాలు ప్రకటించింది. రెండో చార్ట్ సిద్దం చేసే సమయంలో మార్పులకు అవకాశం ఉంటుందని, రైలు బయలుదేరడానికి అరగంట ముందు టికెట్ బుక్ చేసుకునే వారికి కూడా బెర్తులు ఖరారు చేసేలా నిర్ణయం తీసుకుంది. గతంలో రైలు బయలుదేరే సమయానికి 4 గంటల ముందు వరకు మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఫైనల్ చార్టును కూడా 4 గంటల ముందే సిద్దం చేయడం వల్ల టికెట్ బుకింగ్కు అవకాశం ఉండేది కాదు. అయితే తాజాగా తెచ్చిన మార్పుల ప్రకారం మొదటి చార్టును రైలు బయలుదేరడం కంటే 4 గంటల ముందు, రెండో చార్టును రైలు బయలుదేరే అరగంట నుంచి 5 నిమిషాల మధ్య సమయంలో సిద్దం చేసే విధంగా భారతీయ రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిశోధకులు కోవిడ్కు సంబంధించి కొత్త విషయాలు వెల్లడిస్తున్నారు. సాధారణ సమయంలోనే పొడి వాతావరణంలో ఒక్క దగ్గుతుంపర 6.6 మీటర్ల దూరం ప్రయాణిస్తుందని, అలాంటి సమయంలో కోవిడ్ లక్షణాలున్న వ్యక్తి ఎలాంటి మాస్కు లేకుండా దగ్గితే ఎంతమందికి వైరస్ వ్యాప్తి చెందుతుందో గుర్తెరగాలని హెచ్చరిస్తున్నారు. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు సూక్ష్మ రూపంలో వైరస్ కణాలు మీటర్ దూరంలో ఉండే వ్యక్తుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గతంలో పరిశోధకులు వెల్లడించగా, తాజా అధ్యయనం ప్రకారం దాదాపు 7 మీటర్ల వైరస్ కణాలు ఏకకాలంలో ప్రయాణిస్తాయని తెలుస్తోంది. సాధారణంగా ఓ వ్యక్తి దగ్గినప్పుడు వివిధ పరిమాణాల్లో 1000 దాకా తుంపరలు వెలువడతాయని పేర్కొంటున్నారు. గాలితో పాటు ప్రయాణించి ఆవిరయ్యే క్రమంలో ఏరోసోల్స్గా మారడం వల్ల ఊపిరి పీల్చినప్పుడు ఇతరులకు సులభంగా చేరి శ్వాస తీసుకునే మార్గంలో అడ్డుపడతాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం లాంటివి చేయడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తోంది. మొదటి వరుసలో ప్రత్యక్షంగా వ్యాధి నివారణలో పాల్గొనే ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం కింద 1,00,000 మంది కార్యకర్తలు, మరో 2 లక్షల మంది ప్రైవేటు రంగంలోనూ ఉన్నారు. వీరందరి వివరాలను క్రోడీకరించవలసి ఉంటుంది. రెండో వరుసలో ఇతర హైరిస్క్ గ్రూపులు అనగా పోలీసులు, అనుబంధ సిబ్బంది ఉంటారు. మూడో వరుసలో మరణానికి ఎక్కువ అవకాశం ఉండే వర్గాలైన 60 సంవత్సరాలు దాటిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు ఉంటారు. నాలుగో వరుసలో సాధారణ ప్రజానీకానికి పంపిణీ చేస్తారని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలియజేశారు. దేశంలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గింది. దేశంలో 6.03% మాత్రమే యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 92.49% మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. శీతాకాలం ప్రారంభమవడంతో పాటు గణనీయంగా తగ్గిన కొత్త కేసులు క్రమేపీ పెరగకుండా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందిగా ప్రజలను అప్రమత్తం చేసింది. గడిచిన 24 గంటల్లో 11,94,487 పరీక్షలు నిర్వహించగా 45,674 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. ఇప్పటి వరకు 78,68,968 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉర్దూ నేర్చుకునే వారి కోసం తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ మరో అవకాశాన్ని కల్పించింది. ఆన్లైన్ ద్వారా ఉర్దూ బేసిక్ కోర్సును నేర్పించేందుకు ఏర్పాట్లు చేసింది. కోర్సును ఆన్లైన్లో టెక్స్ట్, వీడియోలు, ఆడియో క్లిప్ల ద్వారా నేర్చుకోవచ్చు. కోర్సు ఫీజు ₹300. ఇక పూర్తి వివరాలకు ఈ course.urduacademy.ts.com వెబ్సైట్ను చూడవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు జిల్లా యంత్రాంగం చర్యలను ముమ్మరం చేసింది. జిల్లాలో ఇప్పటివరకు 1,40,000 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేయగా 16,360 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,831 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండో దశలో కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ చైతన్ మాట్లాడుతూ కోవిడ్ బారిన పడకుండా 4 పద్ధతులు పాటిస్తే కరోనాను తరిమివేయచ్చని అన్నారు. మాస్క్ ధరించడం, శానిటైజర్ లేదా సబ్బు వాడటం, భౌతిక దూరం పాటించడం, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండటం వంటివి చేస్తే కోవిడ్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని సిబ్బందికి జాగ్రత్తలు సూచించామన్నారు. బాలింతలకు, గర్భిణీలకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామని వివరించారు. 3% మాత్రమే ఇక్కడ మరణాలు సంభవించాయి. సో 88% అంత రికవరీ రేట్ ఉంది. అండ్ ఈ దృష్ట్యా మాట్లాడుకుంటే మనకి సెప్టెంబర్లో కొంచెం అధికంగా కేసులు వచ్చాయి. అప్పుడు బాగా రాకపోకలు, తర్వాత పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా రాకపోకలు వచ్చాయి. సో కొంత సెప్టెంబర్లో అధికంగా కేసులు వచ్చాయి. దాని తర్వాత మేము
ఈ ర్యాట్ అంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ వచ్చిన తర్వాత విస్తృతంగా పరీక్షలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క సెంటర్లో మనకి మొత్తం 40 టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క సెంటర్లో కూడా 100 టెస్టుల దాకా జరిపించడం జరిగింది. సో అప్పుడు మనము 2000 టెస్టులు దాకా మనం రోజువారీగా చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అణు ఇంధన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో న్యూక్లియర్ ఫిజన్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఈ విధానంలో రేడియేషన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చెర్నోబిల్ లాంటి దుర్ఘటనలు ఉంటాయి. గత 10 సంవత్సరాలుగా పరిశోధనలు చేసి ప్రపంచ అణు శాస్త్రవేత్తలు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా పూర్తి క్షేమకరమైన ప్రమాదరహిత విద్యుత్తును ఉత్పత్తి చేయడంపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఫిషన్ అంటే అణు విచ్ఛిన్నం, ఫ్యూజన్ అంటే 2 అణువుల సంయోగం. అతి చిన్న అణువులు రెంటిని కలిపితే ఒక పెద్ద అణువు ఏర్పడుతుంది. కానీ దాని బరువు 2 చిన్న అణువుల కన్నా తక్కువగా ఉంటుంది. కోల్పోయిన మిగిలిన బరువు శక్తిగా మారుతుంది. అయితే దీనికి విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. 100 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే సూర్యుడి వేడిమి కన్నా 7 రెట్లు ఎక్కువ వద్ద మాత్రమే ఈ సంయోగం సాధ్యమవుతుంది. మసాచుసెట్స్ శాస్త్రవేత్తలు వచ్చే 10 సంవత్సరాల్లో ఈ ఫ్యూజన్ విద్యుత్ ఉత్పత్తి చేయగలమని నిరూపించారు. పూట గడవడమే కష్టంగా మారిన పేదలకు స్వర్ణకారులు ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు. వారంలో ఒకరోజు మురికి కాలువలో లభించే చిన్న చిన్న లోహాలను సేకరించి జీవనం సాగిస్తున్నారు. స్వర్ణకారుల షాపుల ముందు ఊడ్చడం, ఇసుకను జల్లించడం ద్వారా దొరికే చిన్న చిన్న బంగారం, వెండి, రాగి ముక్కలు విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులతో అవసరాలను తీర్చుకుంటున్న నిర్మల్ జిల్లా పేదల జీవన చిత్రంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని చంద్రాపూర్కు చెందిన పేదల జీవన చిత్రం ఆవేదన కలిగిస్తోంది. చేద్దామంటే పనులేక వివిధ ప్రాంతాలకు వలస వెళ్లడం కొందరు వంతైతే ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, ముదోల్, బోధ్, నిజామాబాద్, భైన్సా తదితర పట్టణాల్లో స్వర్ణకారుల దుకాణాలు, జ్యువెలరీ షాపుల వద్ద వారాంతాల్లో కనిపించడం మరికొందరి వంతు. స్వర్ణకారులు వారాంతంలో షాపులు మూసివేసిన రోజు చంద్రాపూర్ పేద ప్రజలు దుకాణాల ముందు ఉన్న రోడ్లను ఊడ్చి మట్టి, ఇసుకను జమ చేసి అందులో ఏవైనా విలువైన వస్తువులు దొరుకుతాయేమోనని ఆశగా వెతుకుతున్నారు. సేకరించిన మట్టి, ఇసుకను పాత్రల్లో తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉండే మురికి కాలువలో జల్లిస్తారు. మట్టిని కడుగుతుంటే అందులో దొరికే చిన్న చిన్న బంగారం, వెండి, రాగి తదితర ముక్కలను సేకరించి వాటిని కరిగించి అమ్మి జీవితాలను సాగిస్తున్నారు. జీవనోపాధి లేకపోవడం వల్లే ఈ పనులు చేసుకుని బతుకును వెళ్లదీస్తున్నట్లు వారు తెలియజేస్తున్నారు. నేను 30 ఏళ్ళ ఇదే పని చేస్తున్నా. ఇదే హౌస్ వల్ల దుకాణం గట్రా ఊడ్చుకుంటా, మోర్లల్లా అక్కడ ఇక్కడ ఊడ్చుకుంటా. ఇట్లా నాకు 5 బిడ్డలు ఉన్నారు. అట్లా చేసుకుంటా నా బతుకు ఏదాకా వచ్చింది సార్. మరి అవసరాల సాయం కూడా నాకు మస్తు ఉన్నది. ఎవరు ఏమన్నారు ఊడ్చుకున్నా కానీ ఊడ్చుకో అని అంటారు. వాళ్ళది కూడా సాయం ఉన్నది. నవంబర్ 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ఈ పుష్కరాల ప్రధాన కేంద్రం గద్వాల, జోగులాంబ జిల్లా. అయితే కరోనా ప్రభావం దృష్ట్యా పుష్కర స్నానాలకు అతి తక్కువ మందిని ఆహ్వానించనున్నారు. సంబంధిత ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా అత్యంత తక్కువ స్థాయిలో నిర్వహిస్తారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుజరాత్లోని హజీరా, గోగా మధ్య జలమార్గాన్ని ప్రారంభించిన ప్రధాని. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్న మోదీ. తన గెలుపు అమెరికన్ల విజయమన్న నూతన అధ్యక్షుడు జో బైడెన్. అమెరికా ప్రతిష్టను ఇనుమడింపజేసేలా పనిచేస్తామని వెల్లడి. బీజేపీ అగ్రనాయకుడు అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. స్వయంగా కేక్ కట్ చేసి అద్వానీకి తినిపించిన ప్రధాని మోదీ. రైలు సేవలను మరింత విస్తృతం చేసిన రైల్వే శాఖ. బయలుదేరడానికి అరగంట ముందు కూడా రైలు బుకింగ్ చేసుకునే వెసులుబాటు. దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా వ్యాప్తి. యాక్టివ్ కేసులు 6.03% ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడి.